ಎಲ್ರಿಗೂ ಪ್ರೀತಿಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಲಲಿತಾ ನಾರಾಯಣ್ ಕಂದಗಲ್ ಅಂತೇಳಿ. ನಾನು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಸಹ ಸಂಪಾದಕಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ఇక్కడ నాకు వేణుగోపాల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. 20 ఇయర్స్ నుండి ఇప్పుడు థర్డ్ మోస్ట్ సీనియర్ మ్యాగజైన్ అంటే ధ్యాన కస్తూరి. 25 ఇయర్స్ ధ్యాన జగత్ అయితే, 21 ఇయర్స్ స్పిరిచువల్ ఇండియాకి అయితే, 20 ఇయర్స్ నుండి ధ్యాన కస్తూరి వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ అవ్వడము ఇక్కడ బళ్ళారిలో కృష్ణ సార్ది చెప్పారు. మా గైడెన్స్లో ఇక్కడ వచ్చి నేర్చుకొని తర్వాత డాక్టర్ బి శివరామప్ప సార్ వాళ్ళు వర్క్ చేశారు. అప్పుడు ధ్యాన కర్ణాటక దీని పేరు. అదైన తర్వాత డాక్టర్ జీవందర్ కేతప్ప సార్ వర్క్ చేశారు. అదైన తర్వాత ఇప్పుడు 15 ఇయర్స్ నుండి డాక్టర్ ఏ సత్యనారాయణ గారు అని 15 ఇయర్స్ నుండి ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. చాలా వర్క్ వాళ్ళు కంప్యూటర్ తజ్ఞ, అందుకే వాళ్ళే కంప్యూటర్ది కన్నడ సాఫ్ట్వేర్ రెడీ చేసిన వాళ్ళు. కిద్వాయి హాస్పిటల్లో సీనియర్ ఆఫీసర్ ఉంటే కూడా అది జాబు మరి ఇదిను చేస్తూ పత్రి సారు విశేషంగా సార్ని కలిసినప్పుడు పిరమిడ్ వ్యాలీలో, పిరమిడ్ వ్యాలీ నుండి పక్కలో ఉన్న ఊరే కనకపుర, అక్కడి నుండి సార్ని చూసి మీరే ఈ బాధ్యతని నిర్వహించాలి అని సార్ని ఎడిటర్ చేసినప్పటి నుండి 15 ఇయర్స్ నుండి చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు కన్నడలో మెసేజ్ ఇస్తారు. నాకు తెలుగు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. నేను ధ్యాన కస్తూరి ఎడిటర్ అయినా ధ్యాన జగత్తు నేను సబ్స్క్రైబర్, మరి స్పిరిచువల్ ఇండియాకి కూడా సబ్స్క్రైబర్. ఎందుకంటే మా అమ్మాయి స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ చదివిన తర్వాతనే ఎన్లైట్మెంట్ చాలా వేగంగా పత్రి సార్ అదే చెప్తారు. ఎన్లైట్మెంట్కి ఈజీ వే అంటే స్వాధ్యాయం. స్వాధ్యాయంకి మన పిల్లర్సే మెయిన్, పిఎస్ఎస్ఎం పిల్లర్స్ అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. స్పిరిచువల్ బుక్స్ ఖచ్చితంగా మనం చదవాలి, చదివే తీరాలి. మనం ఇప్పుడు ఎప్పుడు జూమ్ వచ్చింది, ఎప్పుడు పిఎంసి వచ్చిందో అప్పుడు కొంచెం మ్యాగజైన్కి వెయిటేజ్ తక్కువైంది. యాక్చువల్లీ మనం ఎంత విన్నా, ఒక మిలారెప్ప గురించి మనం ఎంత విన్నా పుస్తకం చదివితే ఆ కనెక్టివిటీ, ఆ నాలెడ్జే వేరే. ఇంకోటి అంటే మనము ఒక్కొక్క బుక్ చదువుతాము. ఏదో ఒక మానస సరోవరం బుక్ చదివితే ఒక ఆయన అనుభవాలు, ఒక కమ్యూనిస్ట్గా ఉన్న ఒక ఆయన ఎలా పరివర్తన చెందిండు అని. ఇంకో బుక్ మౌనం గురించి చదివితే మౌనం అంతే తెలుస్తుంది. ఇంకో బుక్ సస్యాహారం అంటే వెజిటేరియనిజం అంతే తెలుస్తుంది. కానీ ఎప్పుడు మనం ఒక మ్యాగజైన్ చదివితే, ధ్యాన కస్తూరి ఒకటి పట్టుకుంటే మనకి పత్రిజీ ప్రబోధనలు తెలుస్తున్నాయి, వెజిటేరియనిజం, మౌనం గురించి తెలుస్తుంది, పత్రిజీ ఆన్సర్స్ ఉంటుంది, మరి పిల్లలకి ఎందుకు ధ్యానం కావాలి, ఇలా అన్నీ ఉంటాయి. మరి అంతేకాకుండా ఆ నెలలో ఏమి విశేషత ఉంటుంది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి సార్ చెప్పారు, ఒక ఓషో ఫోటో ఉన్న మ్యాగజైన్ నా లైఫ్ని మార్చింది అని. ధ్యాన కస్తూరి కూడా అలాగే. ఇది డిసెంబర్ అంటేనే మనకు వచ్చేది. పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు, నా పెద్ద అన్న అంటే ఓషో గారు అని. అలాగే ఓషో గురించి ఎప్పుడూ స్పెషల్ మ్యాగజైన్, స్పెషల్ సంచికే అంటాం, విశేష సంచికే అని. అందుకే జూమ్లో కూడా నేను ప్రతిసారి ఎక్కడ క్లాస్ చెప్పినా, పిఎంసీలో క్లాస్ చెప్పినా ఏం చెప్తానంటే ధ్యాన కస్తూరి సంచికే పరిచయ అంటే ఏమంటే ఈ సంచికలో అదేమంటే ధ్యాన కస్తూరి వెళ్ళిన వాళ్ళకి, ధ్యాన కస్తూరి వెళ్ళని వాళ్ళకి కూడా ధ్యాన కస్తూరిలో ఉన్న జ్ఞానము అందాలి. కాబట్టి ఇదే సెషన్సే చేస్తుంటాను రెగ్యులర్గా నేను. ఈ మ్యాగజైన్లో ఏమేమి ఉన్నది, ఏమి చెప్పారు మీకు నాలెడ్జ్ అని. అందుకే మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. మీ రిలేషన్స్ అంతా కన్నడలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళకంతా కూడా మీరు చెప్పి ధ్యాన కస్తూరి కొనండి. ఇంత అద్భుతంగా వస్తుంది. ప్రతి పేజు కలర్ పేజీలో ఇది. మరి ఒక్కసారి ఇంకొకటంటే ఎన్నో పోస్ట్ మాస్టర్లు ఇది చూసి దీని ఎనర్జీకి ఎంత టచ్ అయ్యి, మాది నార్మల్ పోస్ట్ కదా, అది చూడంగానే వాళ్ళకి పెట్టుకోలే అనిపిస్తుంది. అలా జరిగింది. వాళ్ళు చెప్తారు కూడా. ఎన్నో గేట్ మ్యాన్ అంటే వాచ్మెన్కి పోతుంది, వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లో ఎక్కడెక్కడో ఉంటారు, సెకండ్ థర్డ్. ఆ వాచ్మెన్ చూడంగానే ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యి తనే చదివి ఒక వారం తర్వాత మేడం మీది మ్యాగజైన్ వచ్చింది ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్నో మంది రాని వాళ్ళు ధ్యాన కస్తూరి వాళ్ళు తపన ప్రతి ఒక వారం ప్రతి 10వ తారీఖు పోస్ట్ అవుతుంది. 15 తర్వాత మేడం మాకు మ్యాగజైన్ రావలేదు, నాకు చూడాలి, అది ఎలా ఉంది, అంత తపన. అంటే అంత బాగా మ్యాగజైన్ వస్తుంది. నెక్స్ట్ ఏముంటుందో, ఈసారి ఏముందో విశేషము అని అంత బాగా వస్తుంది. కానీ ఎవరు మిస్ అవ్వకూడదు. మనం ఎన్ని జూము, పిఎంసి, ఎన్ని వీడియోలు విన్నా ఒక పుస్తకం చదివేటంత ఎనర్జీ అది వేరేనే ఉంటుంది. అది అనుభవించాలి, అది మాటలో చెప్పలేము మేము. ఇంకో విశేషత అంటే నాకు ధ్యాన కస్తూరి ఎలా కనెక్ట్ అయిందంటే 2012లో నేను ఇల్లు కట్టించాను. మా ఇల్లు
ఆ గృహ ప్రవేశంలో నా ఫ్రెండ్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే ధ్యాన కస్తూరి మ్యాగజైన్ని సబ్స్క్రైబర్ చేసి ఆ సబ్స్క్రైబర్ది రిసిప్ట్ చీటీని నాకు తన ఏమంటారు కవర్లో గిఫ్ట్ కవర్లో పెట్టి అది ఇచ్చింది. ఆ 2012 నుండి నాకు ఇప్పటి వరకు ధ్యాన కస్తూరి రెగ్యులర్గా వస్తుంది. అంతేకాకుండా అప్పటి నుండి అలానే పెట్టాను. ఒక న్యూస్ పేపర్ అందరూ తెప్పిస్తారు. న్యూస్ పేపర్కి మనం పెట్టే డబ్బులు ఆ న్యూస్ పేపర్ మధ్యాహ్నం వరకు వేస్ట్ పేపర్ అవుతుంది. కానీ ఈ మ్యాగజైన్ అలా కాదు. అంతేకాకుండా ఎన్నో మంది ఈ న్యూస్ పేపర్ని మీరు ధ్యాన కస్తూరిని బళ్ళారిలో వాళ్ళందరూ ఒకరు జైలుకి సబ్స్క్రైబర్ చేయించారు, లైబ్రరీకి సబ్స్క్రైబర్ చేయించారు, మరి స్కూల్కి, కాలేజ్కి, హాస్టల్స్కి. వెరీ గుడ్ మేడం. మన ఇంటికి వస్తే మనం అంతే చదువుతాం, ఒక ఫ్యామిలీ లేదా మన ఫ్రెండ్స్. కానీ ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఎన్ని మంది టీచర్స్, ఎన్ని మంది లెక్చరర్స్ వాళ్ళంతా చదువుతారు దీన్ని. అది ఎంతో బెనిఫిట్ అవుతుంది. అది చూడంగానే అంత అట్రాక్టివ్, అంత ఎనర్జీ ఉంటుంది కదా. ఇది కామన్ పేపర్ కాదు, ఇది కామన్ మ్యాగజైన్ కాదు ఇది. అందుకే అందరూ చదవాలే, చదివించాలే. అది స్టాల్ ధ్యాన కస్తూరి స్టాల్ ఇక్కడనే ఎదురుగా సేవాదాల పక్కల ఉంది. ఇంకా దాని గురించి నేను ఎక్కువ ఎంత చెప్పినా తక్కువనే. అందుకే ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ అంటే ఇది ಪರಿಮಳ. ಕಸ್ತೂರಿ అంటే ಪರಿಮಳ. ಧ್ಯಾನದ ಪರಿಮಳವನ್ನು ಮನೆ ಮನೆಗೆ ಹರಡುತ್ತಿದೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ. ಆದ್ದರಿಂದ ನೀವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಕನ್ನಡಿಗರಿದ್ದೀರಿ ದಯವಿಟ್ಟು ಕೈ ಎತ್ತಬೇಕು ಒಂದ್ಸಲ, ದಯವಿಟ್ಟು ಕರ್ನಾಟಕದವರು. ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದೆ ಕೈ ಎತ್ತಬೇಕು. ನಾವು ಎಷ್ಟೆಷ್ಟೋ ಹಣವನ್ನು ಖರ್ಚು ಮಾಡ್ತೀವಿ. 500 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ 12 ತಿಂಗಳ ನಿಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ಬರ್ತಾ ಇದೆ ಅಂಚೆ ಮೂಲಕ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ PMC ಪಬ್ಲಿಕೇಶನ್ ಮೂಲಕ ಸುರೇಶ್ ಕಲಬುರ್ಗಿ ಅವರು ಇದರ ನೇತೃತ್ವ ವಹಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನೀವು 200 ರೂಪಾಯಿ ಹೇಗೆ ಧ್ಯಾನ ಜಗತ್ ಮಾಡಿದಾರಲ್ಲ, ಎಲ್ಲಾದರೂ ಅಂಚೆ ತಲುಪುವ ಸಮಸ್ಯೆ ಇದ್ದಲ್ಲಿ 200 ರೂಪಾಯಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಪೇಮೆಂಟ್ ಮಾಡಿದರೆ ಅಲ್ಲಿಗೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ರಿಜಿಸ್ಟರ್ ಪೋಸ್ಟ್ ಮೂಲಕ ಕೂಡ ಕಳಿಸಲಾಗುವುದು. ನಿಜವಾಗ್ಲೂ ಒಂದು ಬಾರಿ ನಾನು ಅದನ್ನೇ ಹೇಳ್ತೀನಿ, ನಾನು ಕೂಡ ಸುಮಾರು ಜನ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ 200, 300 ಪ್ರತಿಗಳನ್ನು ತಗೊಂಡು ತಮ್ಮ ಮದುವೆ ವೆಡ್ಡಿಂಗ್ ಕಾರ್ಡ್ ಜೊತೆ, ಒಬ್ಬರು ಮೇಡಮ್ ಮದುವೆ ವೆಡ್ಡಿಂಗ್ ಕಾರ್ಡ್ ಜೊತೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕೊಟ್ಟರು. ಇನ್ನೊಬ್ಬರು ಗೃಹ ಪ್ರವೇಶದಲ್ಲಿ ಇದನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಬ್ಬರು ತುಮಕೂರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ ಮಮತಾ ಅಂತೇಳಿ, ಅವರು ಪ್ರತಿ ತಿಂಗಳ ಲಾಯರ್, ಅವರು ಪ್ರತಿ ತಿಂಗಳ 200 ಪ್ರತಿಗಳನ್ನು ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಂಡು ಎಲ್ರಿಗೂ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿನ ಹಂಚ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಂದ್ಸಲ ಪತ್ರಿ ಮೇಡಮ್ ಹೇಳಿದ್ರಂತೆ, ನೀವು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಗಾಗಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ, ಅಷ್ಟೇ. ಆದ್ದರಿಂದ ನೀವೆಲ್ಲರೂ ಏನು ಮಾಡ್ತೀರೋ ಗೊತ್ತಿಲ್ಲ, 500 ರೂಪಾಯಿ ಎಲ್ಲೋ ಕಳಿತೀವಿ. ಒಂದು ದಿನಕ್ಕೆ ನಾವು ಒಂದು ತಿಂಗಳಿಗೆ 40 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಂಗೆ, 12 ತಿಂಗಳು ಅಂದರೆ 480 ರೂಪಾಯಿ. ಪೋಸ್ಟಲ್ ಚಾರ್ಜ್ ಸೇರಿ 500 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ 12 ತಿಂಗಳು ನಿಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ಬರುತ್ತಿದೆ. ಇದು ಜ್ಞಾನ, ಜ್ಞಾನ. ಆದ್ದರಿಂದ ನೀವು ಎಷ್ಟೇ ಯೂಟ್ಯೂಬ್ ನೋಡ್ರಿ, ಯಾವುದೇ ಪುಸ್ತಕ ಓದ್ರಿ, ಬೇಡ ಅನ್ನೋದಿಲ್ಲ, ಆದರೆ ಎಲ್ಲವನ್ನೂ ಒಳಗೊಂಡಂಥದ್ದು. ಆಗಲೇ ಹೇಳಿದರು ಸರ್ 1 ಲಕ್ಷ ಪುಸ್ತಕ ಓದಿದ್ದಾರೆ, ನಾವು ಕೊನೆ ಪಕ್ಷ ಇಷ್ಟಾದರೂ ಓದೋಣ. ಆಗಲೇ ಮೇಡಮ್ ಲಕ್ಷ್ಮೀ ಮೇಡಮ್ ಹೇಳಿದರು, ಯಾರ್ದೋ ಮನೆಗೆ ಗೊತ್ತಿರಲಾರ್ದವರಿಗೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಚಂದಾದಾರರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ನನಗೆ ಗೊತ್ತಿರಲಿ, ಹುಲಿ ಐದರದಲ್ಲಿ ಒಬ್ಬ ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ನಾನು ಧ್ಯಾನ ಕ್ಲಾಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀನಿ, ನನಗೆ ಈ ಥರ ಕ್ಲಾಸ್ ಮಾಡ್ತಾರಂತ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಈ ಪತ್ರಿಕೆ ನೋಡಿ ನಾನು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ಈ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಕಡ್ಡಾಯವಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡುವ ವಿಧಾನ ಇರುತ್ತೆ. ಯಾರೋ ಅವ್ರ ರಿಲೇಷನ್ ಚಂದಾದಾರರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ನೀವು ಕೂಡ ಮೊದಲು ನೀವು ಚಂದಾದಾರರಾಗಿ ಒಂದು ಸಲ ಓದಿ, ಆಮೇಲೆ ಇತರರನ್ನು ಚಂದಾದಾರರನ್ನಾಗಿ ಮಾಡ್ಬೋದು. ಇನ್ನೂ ನಾನು ಈ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಬಗ್ಗೆ ಮತ್ತು ಎಲ್ಲ ಮ್ಯಾಗಝಿನ್ಗಳ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಕಡಿಮೆನೇ. ಇಷ್ಟು ಅವಕಾಶ ಕೊಟ್ಟಂಥ ವೇದಿಕೆಗೆ ನಾನು ಮತ್ತೊಮ್ಮೆ ವಂದಿಸಿ, ಸಂಪಾದಕರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಬೇಕಾಗಿ ನಾನು